డెంటల్ ఇష్యూస్ ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్య ఇది. దంత సంబంధిత సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒకవేళ ఈ సమస్య వచ్చిన వాళ్ళు ఎలాంటి పరిష్కారాలు వీటికున్నాయి? స్పెషల్లీ ఆయుర్వేదిక్లో ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ కొండా పూర్ణ రాజేశ్వరి గారు, సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ మనతో పాటు ఉన్నారు. ఆయుర్వేదంలో ఉన్న ట్రీట్మెంట్ విధానాలేంటో డాక్టర్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. డెంటల్ ఇష్యూస్ చాలా మంది ఎదుర్కొంటున్నారు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. సో ఈ డెంటల్ ఇష్యూస్ రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆయుర్వేదిక్లో ఒకవేళ వస్తే ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది డాక్టర్? మనకి పళ్ళ సమస్యలు, దంత సమస్యలు అనేవి పాత రోజుల్లో ఎక్కువగా ఉండేవి కాదు. ఇక్కడ డెంటిస్టులు ఎవరు పెద్దగా ఉండేవాళ్ళు కాదు. అసలు ఎక్కడో ఒక డెంటిస్ట్ ఉంటే సరిపోయేది. ఇప్పుడు అలా కాదు, వీధి వీధికి 2-3 చొప్పున ఉంటున్నారు. అయినా సరే కస్టమర్స్ వెళ్ళేవాళ్ళు వెళ్తూనే ఉన్నారు. సో రేట్ ఆఫ్ డెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి పెరిగినాయి అన్నమాట. సో కారణాలు ఏంటనేది మనం ఆలోచిస్తే ఫస్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే, మనం పొద్దున్నే లేచిన వెంటనే చేదుగా ఉండేది కషాయంతో కషాయం గుణం ఉన్నటువంటి దాంతో పళ్ళు తోముకోవాలి. చేదు అంటే వేప, సో అందులో చేదు కషాయం 2 ఉంటాయి. అప్పుడు ఏంటంటే మనకి నోట్లో ఉండేటువంటి ఈ లోపల రాత్రంతా పేరుకున్నటువంటి లాలాజలం వాటన్నిటిలో చాలా స్వీట్ ఉంటుంది అనమాట. ఆ స్వీట్కి యాంటీగా మనం చేదుతోటి పళ్ళు తోముకోవడం వల్ల పళ్ళల్లో ఉండేటువంటి క్రిములు, బ్యాక్టీరియా కానీ ఇవన్నీ కూడా పోయి మళ్ళీ ఫ్రెష్గా లోపల ఒక రకమైనటువంటి ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది అనమాట. సో అట్లా కాకుండా మనం ఏం చేస్తున్నాం, టూత్పేస్ట్ తోటి పళ్ళు తోముకుంటున్నాం. టూత్పేస్ట్ అంటే తీయగా ఉంటుంది, చక్కగా తెల్లగా ఉంటుంది చూడడానికి, లేదా ఎర్రగా బాగా మెరుస్తూ ఉంటుంది, నోట్లో పెట్టుకుంటే నురుగు వస్తుంది. సో ఇవన్నీ మనకి ఎడిక్షన్ అనమాట, అవి మానలేం. సో అందుకని మనకి పళ్ళ సమస్యలు పెరిగినాయి. మీరు చూడండి, ఇవన్నీ టూత్పేస్ట్కి యాడ్ రేడియోలో ఫస్ట్లో యాడ్స్ వచ్చేవి. మేము చిన్నప్పుడు యాడ్ వస్తే అది ఎప్పుడు తోముదామా అనుకునేవాళ్ళం మేము. అంటే అట్రాక్టివ్గా ఉంటుంది కదా. కానీ మా ఇంట్లో వాడేది కచ్చిక కానీ లేకపోతే టూత్ పౌడర్ కానీ వాడేవాళ్ళం. కచ్చిక ఎక్కువగా ఉండేది, లేదా వేపల్ల, అవే తోముకునేవాళ్ళం అనమాట. అవి కొనడానికి కూడా మనకు అవకాశం లేదు. అసలు మార్కెట్లో కూడా ఎక్కువ దొరికేవి కాదు టూత్పేస్ట్. అవన్నీ ఎక్కడో విజయవాడ వెళ్ళి తెచ్చుకోవాలని పెద్ద పట్టించుకునే వాళ్ళం కాదు. కానీ అవి వాడితే బాగుంటుంది, పళ్ళు బాగుంటాయి అంట అని ఎక్కడో కొంచెం డ్రీమ్ ఉండేదన్నమాట. కానీ అది ఇప్పుడు సొసైటీలో ఈ 40-50 ఏళ్ళ సంవత్సరాల్లో అది అందరికీ ఎంతెంత డబ్బులు ఖర్చు పెట్టి ఆ టూత్ బ్రష్ కానీ ఇది కానీ టూత్పేస్ట్ కానీ ఇవన్నీ కొంటున్నాం. మళ్ళీ దానికి మౌత్ రిఫ్రెషనర్స్ అని రకరకాలుగా అటు కంటిన్యూ చేస్తూ ఉంటాం. ఎందుకంటే అవి చేసుకున్నా కానీ బ్యాడ్ బ్రెత్ అలా అనిపిస్తుంటుంది కాబట్టి మళ్ళీ మౌత్ ఫ్రెషనర్స్, చూయింగ్ గమ్స్ ఇవన్నీ ఇలా రకరకాలుగా ఒకదానికొకటి మనం పెంచుకుంటున్నాం. ఖర్చు పెంచుకుంటున్నాం, వాటి వల్ల రిస్క్ కూడా పెంచుకుంటున్నాం.